సార్ మనం ట్యూషన్ పరంగా ఉన్నాం కాబట్టి ఇట్లా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో కోవిల విద్యార్థులు ఉన్నాయి, మంచి వెలుగులో ఉన్నాయి అవి కూడా మేము తీసుకోవాలనుకున్నాం. ఆ నేమ్ మళ్ళీ మనం ఆల్రెడీ పెట్టింది దాన్ని మనం పెట్టుకోకుండా విద్యార్థి అని పెడతామంటే అది కూడా ఆల్రెడీ పెట్టి చేశారు. ఇట్లాంటివన్నీ మైండ్లోకి వచ్చాయి. తర్వాత అప్పుడు కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని మెటీరియల్స్ ఏదన్నా చూడండి ఒకే మెటీరియల్. అది ఏ మెటీరియల్ అంటే విజేత నేమ్. ఏ మెటీరియల్? ఎక్కడ చూడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఏది కొట్టుకుంటాం చేతిలో? విజేత. అదొకటి నా మైండ్లోకి వచ్చింది. అరే చాలామంది దీన్ని సక్సెస్గా ఒక సింబల్గా విజేత మెటీరియల్ నేమ్. ఏ మెటీరియల్ అంటే విజేత. ఇట్లా ఈ రెండు నా మైండ్లో ఉన్నాయి. కానీ మా ఫ్రెండ్స్ అంతా మేము వేరే వేరే అనుకున్నాం. నేను అది భగవంతుడు ఇది ఫ్లెక్స్ ప్రింటింగ్ పోయేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి, డైరెక్ట్గా సింగల్గా పోయాను. మిద్దె బైక్ పోయాను. మన పోలేరం మార్చి కాడ జేఎన్ఆర్ ఫ్లెక్స్ అవుతుంది. ఫస్ట్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అదే. ఒక నేమ్ ట్యూషన్కి ఉండాలని చెప్పి ఫస్ట్ టైం నేనే సింగల్గా పోయి ఎవరిని తీసుకెళ్ళాలి. కూడా పోయింటా కూడా ఆలోచన మారిపోయింటదేమో. ఒక్కడే పోయాను, కూర్చున్నాను, ఏం కావాలని అడిగాను. ఈ విధంగా ఫ్లెక్స్ ప్రింటింగ్ ఒక 10-15 నిమిషాలు ఆడే ఆలోచించుకుంటా కూర్చున్నాను. నేను చెప్తాను పక్కనే అది భగవంతుడు ఇది ఈ విధంగా నేమ్ ఇంతమందికి చదువు చెప్పాలని ఉందో ఏమో. టక్కని నోటుకుండా విజేత కోచింగ్ సెంటర్ వచ్చేసింది. ఎవరు చెప్పలే. నేను ఫ్లెక్సీ బయట పెట్టి ఓపెనింగ్ చేసేదాకా కూడా ఫ్రెండ్స్ కూడా తెలియదు నేను. విజేత కోచింగ్ సెంటర్. అట్లా విజేత కోచింగ్ సెంటర్